రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాడిని. సో, ఓకే. అందుకే ఎప్పటినుంచో నేను ట్రై చేశాను సార్ యాక్చువల్‌గా. థ్యాంక్ యూ. మళ్ళీ నాకైతే స్లాట్ యాక్చువల్‌గా నాకి 20:30కి దొరికింది సార్. ఓకే. నేను ట్రై ఓకే. చేసిన దొరికింది. ఇప్పుడు నాకి అదే మళ్ళా ప్రాసెస్, నేను అది రిజిస్ట్రేషన్ డేట్ చూపిస్తది గానీ, మీరు 20, ఆ! 30 ఉన్నా, 40 ఉన్నా గూడా ట్రై జేయొచ్చు. వాట్సాప్‌లో అప్డేట్ వచ్చినప్పుడు చేజ్ జేయాలన్నమాట. ఎందుకంటే నేను చేజ్ జేస్తా ఉంటే అందరూ బిజీగా ఉంటున్నారు. అదేదో మీరు ఫ్రీ ఉన్నప్పుడు మీరే చేజ్ జేస్తారు గదా! అని జెప్పి పెట్టేసానన్నమాట. అవునవును సార్. 3-4 టైమ్స్ నేను చేశాను. మళ్ళా లక్కీగా ఇవాళ నాకు దొరికింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఓకే. అండి. డెఫినెట్‌లీ నాకు యాక్చువల్‌గా గూడా సార్ ఆపర్చునిటీయే గదా మాట్లాడడానికి. అవును సార్. లక్కీ ఆపర్చునిటీ నాకు సార్. ఎందుకంటే అయ్యో! డెఫినెట్‌లీ నేను నాకు చార్ట్ రీడ్ జేయడానికి కావాలి. నేను జీనీ టైప్ అన్నమాట. కాబట్టి అవును. నాకు చార్ట్ సార్ కావాలి. నేను చాలా వీడియోస్ చూసాను సార్. బట్ యాక్చువల్‌గా మీలాగా అక్యురేట్‌గా నేను ఫైండ్ ఔట్ చేయలేదు సార్. ఓకే అండి. మీ తను ఎక్స్‌పీరియన్స్ రెగ్యులర్ మీకే. బట్ చూద్దాము. మీరేం ఆ! జేస్తున్నారు? మీకేం గావాలి? సార్ యాక్చువల్‌గా నేనైతే యాక్చువల్‌గా జాబ్ చేస్తున్నా. ఏం జాబ్? ఆహ్, ఇప్పుడైతే నేను ఒక మా రిలేటివ్ ఒక లాజిస్టిక్ ట్రాన్స్‌పోర్టేషన్ బిజినెస్ ఉంది సార్. హ్మ్. అక్కడ వాళ్ళ దగ్గర పని చేస్తున్నాను సార్. ఓకే. ఏం యాక్చువల్‌గా జేయాలి? అంటే అది ట్రాక్ జేసి అప్డేట్ జేయాలా? అంటే నాకేదంటే సార్ ఇప్పుడు నాకక్కడైతే బిజినెస్ కొద్దిగా సెట్ కావట్లేదు సార్. హ్మ్. నాకు ఏదైనా అంటే ఒక మీరేం జేయాలి? నాకు అక్కడ వే మీరు జేసే లాజిస్టిక్స్‌లో జేసే పనేంటిదని అడుగుతున్నా? పనేంటిదంటే నేను మేనేజ్ చేసేది సార్. ఓకే. అంటే అవన్నీ ట్రాక్ పర్టిక్యులర్‌గా వస్తున్నాయి, ఎళ్తున్నాయి అనేది మీరు ట్రాక్స్ వస్తున్నాయి. అంటే ఒక మేనేజర్ లాగా నేను పని చేస్తుంటాను సార్ మేనేజర్ అక్కడ. లాగా. మీ కింద ఆ ఆ! డెలివరీ బాయ్స్ ఉంటారు. వాళ్ళు డెలివరీ జేస్తూ ఉంటారు. అవన్నీ ఇన్ టైమ్ ట్రాక్ అవుతుందా లేదా? అవన్నీ చూడాలి. అవును సార్. అంటే లైక్ వెహికల్స్ అన్నీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి పంపించడం గాని, ఆ హుహు. కస్టమర్స్‌తో కనెక్ట్ అవ్వడం గాని, మొత్తం అన్నీ చూసుకుంటాను సార్. ఓకే. అంటే డ్రైవర్స్ అని కాదు. ఓకే. మొత్తం ఆల్ ఓవర్ కంప్లీట్‌గా చూసుకుంటాను సార్. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ స్కేల్ ఈస్ హ్మ్. గుడ్ స్కేల్‌లో ఉంది అది. అంతేనా? యెస్ సార్. ఓకే. రైట్. సరే. ఇప్పుడేం గావాలయితే మీకు? సార్ ఇప్పుడెంత నాకేంటంటే నాకు ఇస్తున్నారు వాళ్ళు? చాలా మీరుంటే మీ రిలేటివ్స్ కాబట్టి మీకు తక్కువ ఇస్తున్నారా? ఎక్కువ ఇస్తున్నారా? నార్మల్‌గా ఇప్పుడైతే తక్కువనే ఇస్తున్నారు సార్. ఎంతిస్తున్నారు? ఆహ్, ఇప్పటికైతే నాకు అరౌండ్ 30 ఇస్తున్నారు సార్. ఓకే. ఇవంతా మేనేజ్ చేసినందుకు మంత్లీ. మేనేజ్ చేస్తున్నందుకు అంతే సార్. ఓకే. సో, ఇప్పుడేం నాకి గావాలి? నాకి ఒ నన్ను యాక్చువల్లీ నేను చానా లైక్ పాస్ట్ 10 ఇయర్స్‌లోనే చానా సఫర్ అయ్యాను సార్. సరే. ఎందువల్లంటే సరే. నేను ఇప్పుడేం గావాలి? ఇప్పుడేం గావాలి? ప్రెజెంట్ ఏం గావాలి? ఈ ప్రెజెంట్ ఏం కావాలి అంటే ఒక పర్టిక్యులర్ పాత్ నేను ట్రై చేస్తున్నా యాక్చువల్‌గా. నేను అది ఇంతకు ఏంటిది? ముందుగా నేను అదేంటిది? యాక్చువల్‌గా యాక్చువల్‌గా ఇంతకు ముందుగా నేను ఒక కస్టమర్ కేర్ సర్విస్ కంపెనీస్‌లో నేను పనిచేశాను సార్. 3 ఓకే. ఇయర్స్. ఓకే. సో, అక్కడ కాలింగ్ నాకు టెలికాలర్ ఏజెంట్ లాగా. టెలికాలర్ బేస్. నేను యాక్చువల్లీ బీసీఏ చేశాను సార్. అది ఓకే. లేట్‌గానే ఒక 5 ఇయర్స్ నాకిదైంది. సరే. బట్ యాక్చువల్‌గా దాని తర్వాత ఇప్పుడు నేను 3 ఇయర్స్ నేను పని చేశాను గదా! దాని తర్వాత నాకు అక్కడ సెట్ కాకుండా ఒక మైండ్ ప్రెషర్ వల్ల హ్మ్. ఒక బిజినెస్ ఏదైనా ఒకటి ఓన్‌గా ఏదైనా జాయిన్ అయితే అక్కడ ఏదైనా రిలేటివే కదా! మనకు ఓన్‌గా ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఏదైనా కోసం ప్రస్తుతానికి ఇది ఎక్స్‌ప్లోర్ జేస్తున్నారు. ప్రస్తుతానికి జస్ట్ ఫర్ టెంపరరీ బేసిస్ పైన హ్మ్. వాళ్ళ దగ్గర నేను జాయిన్ అయ్యాను సార్. ఓకే. సో, రైట్. నాకు రైట్. సో, ఇప్పుడు ఇప్పుడు నాకు ఓన్ ఆ! బిజినెస్‌తో ముందుకెళ్ళాలనేది ఉంది ప్రెజెంట్. ప్రెజెంట్ అలా ఉంది సార్. కానీ ఒక పక్క కన్‌ఫ్యూజన్ ఏదంటే ఇప్పుడు నేను స్టడీస్ చేశాను గదా! ఓహ్! ఎక్కడైనా ఒక ఐటీ కంపెనీస్‌లో పని చేయాలని ఒక ఐడియా కూడా ఉంది సార్. కన్‌ఫ్యూజన్ మైండ్‌లో ఉన్నాను సార్ యాక్చువల్‌గా ఇప్పుడు నేను. హ్మ్. హ్మ్. బిజినెస్ చేయాలా? ఒకప్పుడు జాబ్ చేయాలా? ఓకే. అది ఒక ఇప్పుడు కన్‌ఫ్యూజన్ ఒకవేళ మీరు మైండ్‌లోనే ఉండిపోయింది సార్. జాబ్‌కెళ్లారనుకో ఏమున్నాయి ఆపర్చునిటీస్? ఇప్పుడు నాకు జాబ్‌కెళ్ళానంటే సార్ నాకిప్పుడు బేసిక్‌గా ఐటీ కంపెనీలో నేను సైబర్ సెక్యూరిటీకి ట్రై చేస్తున్నాను సార్. దాని కోర్సెస్ మీద కూడా నేను స్టడీ చేస్తున్నా. చేస్తున్నారు. సో, హ్మ్. అది అవును ఎంతిస్తారు సార్. సైబర్ సెక్యూరిటీకెళ్తే మనకి? ఇప్పుడు ఎంట్రీ లెవెల్‌లోకైతే ఒక అప్ టు 40 స్టార్టింగ్ ఎంట్రీ 30-40 ఎంట్రీ లెవెల్ ఉంది సార్. ఓకే. దాని ఇక్కడొచ్చేది తర్వాత అక్కడ ఇనిషియల్‌గా వస్తుంది. ఇంకా స్కోప్ టు గ్రో హ్మ్. ఉంటుంది అక్కడప్పుడు. అక్కడ గ్రోత్ ఉంటుంది అని చూస్తున్నాను సార్. అంతే గ్రోత్ అంటే నెక్స్ట్ అప్‌కమింగ్‌లో అప్ టు 80, 1,00,000 కూడా వెళ్ళొచ్చు సార్. అబోవ్ 1,00,000 అవును. అవును. హ్మ్. అలా కూడా వెళ్తుంది సార్. ఎక్స్‌పీరియన్స్ 3 ఇయర్స్, 5 ఓకే. ఇయర్స్ మరి ఎక్స్‌పీరియన్స్ బిజినెస్ అంటే మీద వెళ్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ రెడీ ఉందా మరి మీ దగ్గర? బిజినెస్‌కి ఇన్వెస్ట్‌మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు సార్. రెడీ క్రియేట్ ఉంది సార్. ఓకే. ఎంత ఎంత రెడీ ఉంది. అంటే క్రియేట్ చేసుకోవచ్చంటే మనం అప్పు తెచ్చుకోవాలా బేసికల్లీ? అవును సార్. ఓకే. అదెంత తెచ్చుకోగలుగుతున్నారు మీరు? అంటే అప్ టు ఒక 12,00,000 12,00,000 వరకు మీరు తెచ్చుకోగలుగుతారు. లోన్ తీసుకోగలుగుతారు. రైట్. లోన్ తీసుకోవాలి సార్. రైట్. రైట్. చూద్దాం. మీరిచ్చిన యెస్ సార్. డీటెయిల్స్‌కి నేను బర్త్ టైమ్ ఒక 2 మినిట్స్ హెడ్ ముందుకు తీసుకెళ్ళాను. మీది వృశ్చిక లగ్నం. యెస్ సార్. వృశ్చిక లగ్నం వచ్చింది. లగ్నం గూడా గండాంతర పాదంలో పడింది. చార్ట్ అర్థం చేసుకుందాము. తర్వాత మనం మాట్లాడదాం.
ఓకే సార్. లగ్నంలో వచ్చేసేసి 26.54 27 వేసుకోండి, గండాంతర పాదంలోనే పడింది. సో విషయం ఏదైనా కానీ లాస్ట్ మినిట్ వరకు రిజల్ట్ ఇవ్వనివ్వదు అనమాట, అది ఒకటి. తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్గా ట్విస్ట్ అండ్ టర్న్ చేసే రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఈ బుధుడు వచ్చేసేసి అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు అనమాట. అవుతుంది, పని అవుతుంది, కానీ ప్లాన్ ప్రకారంగా అవ్వదు. అది స్టార్టింగ్లో రెట్రో ఉంది కానీ తర్వాత డైరెక్ట్ అయింది, అది బాగానే ఉంది, పర్వాలేదు, ఓకే. అంటే గురువు 6వ ఇంట్లో ఉన్నాడు, ధనాధిపతి 6లో పడ్డాడంటే మీరు కష్టపడుతున్నారని అర్థం అనమాట. సింపుల్గా అవ్వట్లేదు ఏది కూడా, అది ఒక పాయింట్. తర్వాత Yes, sir. చంద్రుడు రాహు కలిసి ఉన్నారు, ఇదేమి ఫైనల్ కాదు, జస్ట్ ఊరికే చెప్తా ఉన్నా, తర్వాత టైం లైన్ చూద్దాం. చంద్రుడు రాహు కలిసి ఉన్నారు, ఒకే స్టార్లో ఉన్నారు, అంటే 9th లార్డ్ అఫ్లిక్ట్ అయిపోయాడు కదా. జ్యేష్ఠ నక్షత్రం ఏంటిది, అది ఇంద్రుడి నక్షత్రం, పెద్ద అని కదా. సో కాబట్టి రెస్పాన్సిబిలిటీ అంతా మన మీద పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి థీమ్ ఆఫ్ ది మదర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఏంది, మదర్ మీద లోడ్ పడ్డమా, లేదంటే ఫాదర్కి ఏమన్నా వర్క్ ఛాలెంజెస్ ఉండమా, ఇనిషియల్ అలాంటి ఫ్యామిలీ సిచ్యువేషన్లో మనం ఉండడమా. కాబట్టి సెల్ఫ్ మేడ్ సెల్ఫ్ బిల్డ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. లేదు వాళ్ళదంతా బాగుందంటే మీరు దూరంగా హాస్టల్లో ఉండడమా, ఇట్లా ఏదో ఒకటి పని చేస్తూ ఉంటుంది. కనిపించాయి కదా. ఎస్ సార్. తర్వాత ఇవి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఇస్తుంది. అంటే చంద్రుడు బలంగా ఉన్నప్పటికీ కూడా చంద్రుడు తర్వాత రవి ఇద్దరు మంచి తిథిలోనే ఉన్నారు. కృష్ణపక్ష పంచమి తిథి, అది కొంచెం మెంటల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది, కానీ ఉంది. ఆ రవిచంద్రులు ఇద్దరు కూడా అఫ్లిక్ట్ అయ్యారనమాట త్రూ రాహు వల్ల. రాహు ఆల్సో ఆక్యుపైడ్ పుష్యమి నక్షత్రం. ఆ శని వక్రించాడు కానీ డైరెక్ట్ అయిపోతాడు కదా. సో వక్రించాడు కాబట్టి ఇనిషియల్గా కొంత ఎక్సెప్షన్, డైరెక్ట్ అయిన తర్వాత ఎక్సెప్షన్ పోతుంది. సో రవిచంద్రులు డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి ఏంటిది, దశమాధిపతి స్ట్రగుల్లోనే ఉన్నాడు అనమాట. అంటే ప్రొఫెషనల్ సెటిల్మెంట్ అంత ఈజీగా లేదనమాట, అది ఒక పాయింట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రవి నక్షత్రంలోనే కుజుడు ఉన్నాడు, కుజుడు ఉచ్చులో తృతీయంలో ఉన్నాడు, బాగున్నాడు చూడడానికి. కాకపోతే ఈ రవి సరిగ్గా లేకపోవడం వల్ల ఈ కుజుడికి ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అనమాట. కాబట్టి మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సి వస్తూ ఉంది. అంటే దశమాధిపతి లగ్నంలో తృతీయానికి, తృతీయాధిపతి నక్షత్రంలో, ఆ తృతీయంలో ఉన్న గ్రహం లగ్నానికి కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్, డ్రైవింగ్ ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ థర్డ్ హౌస్ రిలేటెడ్గా ఇస్తూ ఉంటుంది. లేదు మీరు సైబర్ సెక్యూరిటీ అన్నారు, అది సైబర్ సెక్యూరిటీ కావచ్చు, శాప్ కన్సల్టింగ్ కావచ్చు, ఇంకోటి ఏదన్నా టూల్ వాడి, ఇది మన సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి కదా మనకి, శాప్ లాంటివి, అలా టూల్ ఏదైనా సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, ఇవన్నీ టూల్ వాడి మనము చేసేదానికి అట్లాంటి జాబ్స్ ఇస్తూ ఉంటాయి అనమాట. ఓకే, ట్రాన్స్పోర్ట్ కూడా, ట్రావెలింగ్, అది కూడా థర్డ్ హౌస్ జాబే అనమాట. ఓకే, దానికి సంబంధించి ఇస్తూ ఉంది. కాబట్టి మీరు డబ్బులు పెట్టి చేసేదైతే ఏం లేదండి, మీరు లోన్ చేసి చేసేది లేదు. మీకు టాలెంట్ ఉంటే మీరు వితౌట్ లోన్గా మీరు ఇట్లా మేనేజర్ అంటే వర్కింగ్ పార్ట్నరు, మేనేజరు ఇట్లానే చేయాలి బిజినెస్ అంటే. లేదు నేను డబ్బులు పెడతానంటే మీకు కొంచెం సమస్యలు వస్తాయి అన్నమాట. దానిలో క్లియర్ కంక్లూషన్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైంతో. ఇక టైం బట్టి ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో చూద్దాం. తర్వాత శుక్రుడు నీచంలో పడ్డాడు, ఉన్నప్పటికీ కూడా కుజ నక్షత్రంలో ఉన్నాడు, కుజుడు ఉచ్చులో ఉన్నాడు కదా, అంటే సప్తమాధిపతి బాగున్నాడు అనమాట. ఓకే, అది బాగుంది కాబట్టి కొంత సపోర్ట్ ఆఫ్ ది వైఫ్, రిలేషన్షిప్ విత్ ద వైఫ్ అట్లా వర్కౌట్ అవుతుంది. బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా కొంత ఫేవర్ ఉంటుంది అనమాట, అది కూడా మంచిదే. శని కూడా నీచంలో పడినప్పటికీ కూడా లాభానికి కనెక్ట్ అయ్యే, అది నీచంలో పడ్డాడు, శుక్రుడు కనెక్ట్ అయ్యాడు, అది కూడా నీచం. అంటే మీ మదర్ చాలా హార్డ్ వర్కింగ్, చాలా రఫ్ ఏజ్ని ఓవర్కమ్ చేసినట్టు అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. కనిపించాయా మీకు అలానే? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, తర్వాత టైం లైన్ చూద్దాము. అది ఎట్లా వెళ్ళిందో దాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మనం డిసిషన్ తీసుకుందాం. ఎక్కడున్నాం, ఎక్కడ పుట్టాము, ఎలా వెళ్తాం అనేది మన చేతిలో ఉండదు, అంతా ఈశ్వర ఇచ్చ కదా. సో చూద్దాం, ఫ్లో చూద్దాం. 99 అక్కడ ఫస్ట్ బుధ దశ వచ్చింది. బుధుడు గురు నక్షత్రంలో ఉన్నాడు, బుధుడికి వక్రత్వం కదా. సారీ అది పుష్యమి నక్షత్రం, శని దశ. పుష్యమి నక్షత్రం మొదటి శని దశ. శని కూడా వక్రిచ్చాడు అనమాట. వక్రించి శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. ఎక్సెప్షన్ వచ్చింది, అంటే ఏంటిది, సఫరింగ్స్ వచ్చినప్పటికీ కూడా 99 ఏప్రిల్ అంటే శనిలోనే పుట్టారు, అంటే 3.44 కదా ఎగ్జాక్ట్ డిగ్రీస్ అనమాట. ఓకే, సో అక్కడ 10,001 డిగ్రీ, దర్ ఇస్ నో గుడ్ ఆస్పెక్ట్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్, కానీ 2 ఇయర్స్కే బ్యాడ్ ఆస్పెక్ట్. మనం ఛాలెంజ్ ఆఫ్ మదర్ అన్నాం కదా, మీకు 2001, 2002లో అక్కడ ఛాలెంజ్ ఉంది. శని బుధులు లగ్నానికి పాపులు, ఒక మీరు సూపర్ ఇంటెలిజెంట్, క్విక్ జడ్జిమెంటల్, ఎందుకంటే శని బుధులు పాపులు చూస్తున్నారు కాబట్టి వీడు మంచి చెడు, వీడు కొంచెం గ్యాంబ్లర్ అనేవి మీకు తొందరగా అర్థమైపోతాయి అనమాట. ఓకే, అండ్ ఇక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది కదా, ఆ 2001 నవంబర్ టు నవంబర్ లెక్క కదా. సో 2001, 2 ఈ ప్రాంతంలో ఛాలెంజెస్ ఉన్నాయి. అప్పుడు ఫాదర్ ఏం చేసేవాళ్ళు, మదర్ ఏం చేసేవాళ్ళు, మదర్కి ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా, హెల్త్ కానీ, లేదంటే ఫాదర్ వర్క్ ఏమున్నాయి అక్కడ, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటిది? ఫాదర్ వర్క్ ప్రాబ్లం వచ్చింది సార్.
ఆయన ఏం చేసేవాళ్ళు, ఏం ప్రాబ్లం వచ్చింది? అంటే ఆయన ఫస్ట్ ఆయన ఒక బిజినెస్ చేసేవారు, ఏం టైలర్ బిజినెస్. టైలర్ బిజినెస్? టైలరింగ్ బిజినెస్ అంటే అవును, క్లాత్ బిజినెస్. క్లాత్ దాని బిజినెస్. తర్వాత మొత్తంగా పోయింది సార్. అది లాస్ అయిందా? ఏమన్నా అప్పులు ఇవ్వడం లాస్ అట్లాంటి అయింది, వాటి వల్ల కంప్లీట్ గా లాస్ అయింది సార్. లాస్ అయింది. దాని తర్వాత ఆ, మదర్ కూడా వర్క్ చేయాల్సి వచ్చిందా? అవును, మా మదర్ వర్క్ చేయాల్సి వచ్చింది సార్. ఓకే, ఇవన్నీ క్లియర్ చేయడానికి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ని మదర్ బ్యాలెన్స్. మళ్ళా టైలరింగ్ ని వాళ్ళే ఆప్ట్ చేసుకున్నారు సార్. ఓకే, రైట్. తర్వాత 2004లో మీ పరిస్థితి ఇంతకు ముందు కన్నా కూడా కొంచెం ముందుకెళ్లే విధంగా మీ మదర్ వర్క్ చేయడం వల్ల కావచ్చు, ఏదైనా కానీ కొంత ముందుకెళ్లేదానికి కొంత అవకాశం వస్తుంది అనమాట, వచ్చినట్టు అనిపించిందా? ఎస్ సార్. ఓకే, తర్వాత ముందుకెళ్దాం. ఇక కొంత సిచ్యువేషన్ మళ్ళీ ప్రాబ్లం వచ్చేంత వరకు ముందుకెళ్తుంది అనమాట. ఓకే, మళ్ళీ ఓకే సార్. 2008-9లో కొంత ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది. సో ప్రోగ్రెసివ్ 10,000 మళ్ళీ సంతోష్ ఎక్స్టైల్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఫాదర్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కానీ, హెల్త్ కానీ, లేదనంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉండాల్సి రావడం కానీ, ఇలాంటి ఏమైనా సమస్యలు వచ్చాయా? లేదు సార్. 2008లో ఏమీ ప్రాబ్లం లేదు మీకు అనేది. 2008 నవంబర్ 9 నవంబర్లో ఎటువంటి ఫైనాన్షియల్గా కానీ, పేరెంట్స్ రిలేషన్షిప్ కానీ ఏమి ఇష్యూస్ లేదు, ఆల్ నార్మల్ ఉంది, అంతేనా మీరు చెప్పేది? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, దీన్ని మార్క్ చేయండి. అంటే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, జరగలేదంటే నేను తప్పు చెప్పానని. ఓకే, సో హెల్త్ లాంటి 2-3 ఏళ్ల తర్వాత ఏమన్నా వచ్చాయనుకో, దానికి బేస్ ఇదే అవుతుంది కదా. సో కాబట్టి దీన్ని తీసుకుంటాం. ఇన్వెస్ట్ చేసాం, లేదంటే డబ్బులు ఇచ్చాం తిరిగి రాలేదు, మాకు ముందుకు వెళ్ళలేదు అని అంటే అదే కారణం అవుతుంది అనమాట. ఏదో సమ్ డీవియేషన్ జరుగుతూ ఉంది. ఓకే, తర్వాత ముందుకెళ్దాం. ఇక ఏమి లేదు అంటే మనము ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, సో మామూలుగానే అనమాట. తర్వాత 2010 అంటే 9 తర్వాత నుంచి 10 కొంచెం ఉన్నదానిలో చూసుకోవచ్చు. 2010 దగ్గర ఏమన్నా పెండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే సర్జరీస్ క్లియర్ చేసుకోవడం కానీ, సాల్వ్ చేసుకోవడం కానీ, ముందుకెళ్ళడానికి కొంచెం 9 నవంబర్ 10 నవంబర్లో కొంత అవకాశం, మీ చదువు ఏమన్నా స్కాలర్షిప్ లాగా కొంచెం ఏదన్నా బెటర్ పొజిషన్కి కొంచెం స్కోప్ పెరిగిందా లేదా? 9-10 లోనా సార్? అవును, 9 నవంబర్ 10 నవంబర్లో అప్పుడు పెరిగింది సార్. ఎట్లా పెరిగింది, ఏం పెరిగింది, ఏం చేశారు? అంటే స్టడీస్ ప్రకారం అడుగుతున్నారు సార్. స్టడీస్ పరంగా చూడండి, ఫ్యామిలీ పరంగా చూడండి. ఫ్యామిలీ పరంగా అయితే దాని తర్వాత ఫాదర్ దీనిలో వెళ్ళిపోయారు సార్. దేనిలో? సారీ, ఎలక్షన్ దీనిలో వెళ్ళిపోయారు సార్. ఎలక్షన్ నార్మల్లీ క్యాంపెయినింగ్. క్యాంపెయిన్ అంటే లైక్ ఫర్ ఏమంటారు సార్, వీళ్ళు గవర్నమెంట్ లోనే ఇదయ్యారు సార్. అంటే అండర్ ఎమ్మెల్యే అండర్ అవును, ఎమ్మెల్యే సపోర్టింగ్ అలానా? సపోర్టింగ్ అలా. అవును సార్, ఓకే, ఎమ్మెల్యే ఎంపీ అండర్. అవునవును. వాళ్ళకి అంటే క్యాంపెయిన్ చేసి పెట్టడానికి, మార్కెటింగ్ చేసి పెట్టడానికి కానీ, ఏదైనా సపోర్ట్ చేయడానికి అలా ఒక లీడర్షిప్ రోల్ లాగా వచ్చింది సార్. లీడర్షిప్ రోల్ లాగా వచ్చింది. అంటే ఆ రోల్ ఏమన్నా ఉంటుందా, పేరు ఉంటుందా, లేదంటే ఓన్లీ సపోర్టింగ్ టీమ్ లీడ్ లాగా? సపోర్టింగ్ లాగానే సార్. సపోర్టింగ్ లాగానే కొంచెం లీడ్ చేసేలాగా. ఏదన్నా ఉన్నా అతను చూసుకోవాలి, మీ ఫాదర్ చూసుకోవాలి. అవును సార్, అవును సార్. ఎనీ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, డీల్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఎస్ సార్. ఓకే, సో కొంత సపోర్ట్ వచ్చింది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఏదో జరిగింది. ఓకే, ఇది సేమ్ సిటీయా, డిఫరెంట్ సిటీయా? సేమ్ సిటీ సార్. సేమ్ సిటీ. ఓకే, ఆల్ రైట్, రైట్. ముందుకెళ్దాం. తర్వాత ఇక ఇది ముందుకు పోతూ ఉంది, ఇప్పుడు ప్రాబ్లం లేదనమాట. అక్కడ ఏంటిదనేది తెలీదు, చూద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ అసలు ఏమీ బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు, కంటిన్యూ అనమాట. 12, 13 మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ వాట్ ఎవరు పర్లేదు, ఎందుకంటే శని లాభాన్ని కనెక్ట్ అయ్యాడు కాబట్టి సాగుతూ ఉంది. ఇది లేకపోతే మాత్రం చాలా డ్యామేజ్ ఇచ్చేది. ఓకే, తర్వాత మళ్ళీ చాలా స్ట్రగుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా. ఇంచుమించుగా ఇక్కడ ఒక ఆస్పెక్ట్ వస్తూ ఉంది. 2016-17 ప్రాబ్లీ మీ ఇంటర్మీడియట్ ఉన్నట్టున్నది, అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ చదువు ఎలా ఉంది, ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంది, డెసిషన్ ఎలా ఉంది? 2016-17లో ఒక 5-6 నెలలు ఇబ్బంది పడి తర్వాత సాల్వ్ అయి ముందుకు పోతుందా? చదువు ఏమన్నా డైరెక్షన్గా ఉందా లేదా, ఏమవుతా ఉంది? లేదు, ఆ చదువులో నేను చాలా వెనక్కి పడిపోయాను సార్. ఓకే, చదువు దెబ్బతింది ఇక్కడ. చదువు దెబ్బతినింది. 10th లో క్లియర్ చేసుకున్నా. ఫస్ట్ ఇయర్ సెకండ్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లోనే చాలా లో అయిపోయాను సార్. స్టడీస్ లో చాలా స్టడీస్ తగ్గాయి. ఎందుకు? సినిమాలు ఎక్కువయ్యా? లేదు సార్, అంటే నేను చాలా ఎక్కువ ట్రై చేశాను సార్, కానీ మనకి అది వర్కౌట్ అవ్వట్లేదు, అంతే. వర్కౌట్ అవ్వలేదు, చాలా ఎక్కువ ఎఫర్ట్ వేస్తాను సార్. ఓకే, రైట్. మరి 2017 నవంబర్ 18 నవంబర్లో కొంచెం ఇంత ముందు కన్నా ఎక్స్పెక్టెడ్ కన్నా కొంచెం చదువు పెరగడం కానీ, కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ కానీ దొరికింది ఏమన్నా?
యాక్చువల్గా నా ఫస్ట్ ఇయర్ క్లియర్ చేశాను, కానీ సెకండ్లో డ్రాప్ అవుట్ అయిపోయింది సార్. సెకండ్లో డ్రాప్ అయింది యాక్చువల్గా. మళ్ళీ దాన్ని క్లియర్ చేయడానికి నాకు 1 year పట్టింది సార్. 1 year అక్కడ చాలా పట్టింది. 1 year పట్టింది. 1 year పట్టిన తర్వాత కూడా మళ్ళీ నేను డిగ్రీకి జాయిన్ చేసుకున్నా. అక్కడ కూడా చాలా సెట్ స్ట్రగుల్ బ్యాక్స్ అవుతా అనేది ఉంది అయింది సార్. అక్కడ. మళ్ళీ ఇంకో స్టడీస్ బ్యాడ్ లోనే ఆస్పెక్ట్ రాబోతుంది అనమాట, ఒకదాని తర్వాత ఒకటి రాబోతా ఉంది. అవును. స్లో అయింది, Yes, sir. కన్ఫ్యూజన్ మైండ్ ఉంది అనమాట. ఎందుకంటే 19లో చూడండి, ఎమోషనల్, ఏదైనా లవ్ ఉంటే ఫెయిల్యూర్, ఇవన్నీ మనం చెప్పాలన్నమాట. 21 వరకు అసలు క్లారిటీ కానీ డైరెక్షనల్గా కానీ అసలు ఏది అసలు సరిగ్గా లేదనమాట. లేదు కనిపించింది, సార్, చాలా క్లారిటీ చాలా లాగ్ అయింది సార్. లాగ్ ఈ అయింది. యొక్క ఓకే, డిసిషన్లు బ్యాడ్ కానీ ఆస్పెక్ట్స్ చాలా కూడా ఫామ్ అయినాయి ఎమోషనల్ గా అనమాట. చాలా ఇదైంది సార్. 10th house square ఎస్ కూడా సార్. జరిగింది 19 నుంచి. సో కాబట్టి ఎస్ సార్. ఫాదర్ హెల్త్ కానీ ఫాదర్ కెరియర్ కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటే అదే ఎమ్మెల్యే మనకు ఉండాలి కదా, ఉండరు కదా, మారుతుంటారు. అవును కాబట్టి సార్. ఇప్పుడు ఆపర్చునిటీ కానీ ఆ ఎమ్మెల్యే విన్ కాకపోవడం కానీ, మనకు ఎస్ ఆపర్చునిటీ సార్. ల్యాక్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా 19, 20, 21 ఇవన్నీ దాదాపు 21 వరకు చెప్తాను అనమాట పనిచేసాయి కదా. ఎస్ సార్. ఓకే, మీ ఫాదర్ది వర్క్ ఛాలెంజ్ వచ్చిందా మళ్ళా అయితే దానివల్ల? వర్క్ ఛాలెంజ్ అంటే కొద్ది వర్క్ వచ్చింది సార్. ఛాలెంజ్ ఛాలెంజ్ అంటే వచ్చింది, అంతగా ఏం లేదు, అంతగా బట్ ఏం లేదు. అదే అదే, సో వాళ్ళకి ప్రోగ్రెస్ ఉంటే మేనేజ్. మనకు ప్రోగ్రెస్ ఉంటుంది, వాళ్ళకి లేనప్పుడు మనకేం ఎస్ సార్. ఉండదు. ఎస్ రైట్. సార్. దాని తర్వాత నెక్స్ట్ యా 2023 దగ్గర కొంచెం బెటర్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది. కాబట్టి ఏంటంటే కొంచెం విజన్ కొంచెం మీకు పెరుగుతుంది, శుక్రభుక్తి వచ్చింది ఎస్ సార్. కాబట్టి మీకు ఏమవుతుందంటే, మీరు మనం ఇలా కాదు వెళ్ళేది, కొంచెం క్లారిటీగా వెళ్ళాలన్నట్టుగా కొంచెం మీరు ఇంప్రూవ్ అవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారనమాట. ఆ 22, 23, 24 న్యూ లెర్నింగ్, మీరు కాల్ సెంటర్ ఏదో అన్నారు కదా, అలాంటిది అవ్వచ్చు, అవును. లేదంటే ఇప్పుడు ఇది చేసేది అవ్వచ్చు, ఏదైనా కానీ మీరు కొత్తగా నేర్చుకోవడానికి. ఇంతకుముందు చదువుతో మీకు సంబంధం లేదు, ఓకే, అదంతా ఏం లేదు, నథింగ్ అనమాట. ఓకే, ఇది కొత్తది అనమాట. దీంతో మీకు కెరియర్కి హెల్ప్ అయ్యేటట్టుగా కొంచెం హెల్ప్ చేస్తుంది, అనిపించిందా లేదా? ఎస్ ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఏం చేశారేంటి ఇక్కడ? అండ్ యాక్చువల్గా సార్ నేను ఇంతకు ముందే చెప్పాను కదా సార్, నేను స్టడీస్లో చేస్తానని. యాక్చువల్లీ నేను డిగ్రీ జాయిన్ అయినప్పుడు బిట్వీన్ సెకండ్ ఇయర్లోనే Hmm. నేను జాబ్కి జాయిన్ అయ్యాను సార్. యాక్చువల్గా కరోనా టైం 2020 కరోనా టైంలోనే ఓకే, అక్కడ ఏంటంటే ఆ టైంలోకి నేను యాక్చువల్గా ఒక జియో కంపెనీలో జాయిన్ అయ్యాను సార్. అప్పుడే నేను కాల్ సెంటర్ జాబ్కి అప్లై చేసుకున్నా. అంటే మార్నింగ్ స్టడీస్ అండ్ ఆఫ్టర్నూన్ 3 to 12. అదంతా వర్కౌట్ కాలే కదా. ఇక్కడ 23 దగ్గర ఏమైంది చెప్పండి. 22 23 దగ్గర అంటే అక్కడ 23కి ఆ జాబ్ నేను వదిలి మళ్ళీ నేను హైయర్ లెవెల్కి వెళ్ళాను సార్. హైయర్ సేమ్ లెవెల్ అదే ఆఫ్ ఎడ్యుకేషన్, లే హైయర్ లెవెల్ అంటే జాబ్ లోనే సార్. జాబ్ లోనే ఇప్పుడు ప్రమోషన్ లాగా. ఇప్పుడు L1 నుండి L2 సార్. వేరే ఓకే, కంపెనీకి నేను జాయిన్ అయ్యాను లెవెల్ సార్. పెరిగింది. లెవెల్ పెరిగింది, కంపెనీ కూడా చేంజ్ అయింది సార్. ఓకే, సో 24కి దాని నుంచి బయటకు వచ్చేసరిగా. ఎస్ సార్. ఓకే రైట్, గుడ్. ఓకే, ఏం కాదు, బాగానే ఉంది, మీరు రైట్గానే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అది మామూలుగా సాగుతూ ఉంది, నడుస్తూ ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్, దాని తర్వాత ఇంకా వేరే చేంజ్ ఆఫ్ ఆస్పెక్ట్ అంటూ ఏం లేదు కదా. లేదు కాబట్టి ఏంది, మీరు ఎలా ఉన్నారో అలానే ఉంటారనమాట. అర్థమైందా? 24 నుంచి మళ్ళీ ఇక్కడ శని భుక్తి, రవి భుక్తి జరుగుతూ ఉంది. రవి స్టార్లో కుజుడు ఉన్నాడు, పర్వాలేదులే, ఓకే, ఇక మామూలుగా నడుస్తూ ఉంది. పెద్ద నేను మార్పు అంటూ ఏమీ చెప్పట్లేదు, చెప్తాను. సో ఆల్మోస్ట్ 2 years నుంచి కూడా ఒకే ఫ్లోలో పోతా ఉంది, అంతే. పెద్ద గ్రేట్ అంటే ఏం చెప్పను అనమాట. ఓకే, అంటే పాజిటివ్ పుష్కే వచ్చారు, బట్ సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో ఉన్నారు, మిరాక్యులస్గా జరగకపోయినా, అంతే. అది చెప్పాలన్నమాట. కనిపించింది కదా? ఎస్ సార్. ఓకే, ఎంతవరకు 10లో ఒక 80% యాక్యురసీ వచ్చిందా, 20-30 వచ్చిందా, పాస్ ఆఫ్ ఫెయిలా? మీ 90% వచ్చింది సార్. వచ్చింది. 95 వచ్చింది సార్. అన్ని అక్యురేట్ గానే ఉన్నాయి సార్. ఓకే, కానీ అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు నాకు. 10th house అక్కడ స్క్వేర్ జరిగినప్పుడు దశభుక్తి చూద్దాం. ఇక్కడ 2007-8లో బాగా అదైంది అనమాట, ఇబ్బంది అయింది. అర్థమైందా? ఫాదర్ మదర్ రిలేషన్షిప్ కానీ, డబ్బులు తీర్చుకోవడానికే సరిపోవడం కానీ, లేదంటే హెల్త్ కానీ, డబ్బు లేకపోతే ఏం కాదు, ఓకే, డబ్బులే ఇష్యూ అయితే. అది కాకుండా వేరేదైతే ఒక్కోసారి ఎక్స్టర్నల్ మ్యాటర్స్ అనమాట, ఫాదరు రిలేషన్షిప్స్, అట్లాంటి డైవర్షన్స్, అట్లాంటివి ఏమైనా పనిచేస్తే చెప్పాలన్నమాట. అక్కడ ఒక 1 year కొంచెం డైవర్ట్ అయింది సిచ్యువేషన్. అక్కడ 2007-8 అంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుంది సార్. అదొకటే సార్, డబ్బుల్లోనే ఏదైనా వచ్చి ఉంటుంది సార్. వచ్చి ఉంటుంది. ఓకే, సరే, ఎస్ సార్. ఆ లోన్ లోనే ఏదైనా ఒకటి అయి ఉంటుంది సార్. ఓకే, సరే, చెప్పండి. అయితే ఇప్పుడు కెరియర్ బిజినెస్ చేస్తాను అంటున్నారు కదా. అవును సార్. పెద్ద బిజినెస్ నేను చెప్పా కదా, ముందు కూడా చెప్పాను. కంక్లూషన్ ఏంటిదనంటే,
నేను బిజినెస్ రికమెండ్ చేయట్లేదు, కానీ కొంచెం ఫర్దర్ టైం చూసి వస్తాను. ఓకే, ఓకే ఇప్పుడు సార్. సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లో పోతా ఉంది. ఓకే, సో మళ్ళీ మీకు అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినాక బ్రేక్ పడకూడదు అనమాట. 29కి కూడా మంచి ఆస్పెక్ట్ ఉంది కాబట్టి గుడ్. కానీ ఇక్కడ మళ్ళీ 31 కన్నా 32 అనమాట. 32 దగ్గర ప్రోగ్రెసివ్ వీనస్ ఆల్రెడీ 31లో మూన్కి ట్రైన్ అయ్యాడు, అది మంచిది కాదు. మెర్క్యూరీ 10th house స్క్వేర్ ఇచ్చాడు 30లో, అది మంచిది కాదు. 30 నుంచి చార్ట్ ఆస్పెక్ట్స్ ఒక్కొక్కటి డ్రాప్ చేస్తుంది అనమాట. అంటే ఆ గురుభుక్తి పనిచేయదనమాట. అంటే బుధుడు దశ జరుగుతూ ఉంది, బుధుడి స్టార్లు ఎవరు లేరు, బుధుడి స్టార్లాడు గురువు అంటే ఎంతో కొంత లాక్కుపోతున్నాడు కదా, సో కాబట్టి ఇక్కడ బ్రేక్ చేస్తాడు అనమాట. బుధుడిలో గురువు పనిచేయదు. ఓకే, 10th house స్క్వేర్ జరుగుద్ది, అదంతా ఇబ్బంది. తర్వాత శని భుక్తి వస్తుంది, బుధ శని ఇది ఎక్స్పెక్టెడ్ కాదు. ఓకే, సరే అక్కడ శనితో రవితో శని అవన్నీ డైరెక్ట్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్, అది కూడా మనం చెప్పాం. ఓకే ఓకే, వెయిట్. ప్రోగ్రెసివ్ 10th house ఎక్స్పెక్ట్ ఏం లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అన్న అవుతాడా అంటే ఆయన కూడా రెట్రోగ్రేట్కి ట్రైన్ ఇస్తున్నాడు. సో నాకు అర్థమైంది, బేసికలీ మీకు ఆస్పెక్ట్స్ అందుకునే లోపే అవి డ్రాప్ అవుతా ఉన్నాయి. అర్థమైందా? ఆపర్చునిటీ వస్తుంది, ఇది వర్కౌట్ అవుతుంది అనే లోపే చేయదాకా వచ్చిపోతుంది అంటారు కదా, అట్లాంటివి అనమాట. అర్థమైందా? మీకు కూడా కొంచెం ఈగో బాగానే ఉంటుంది, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అగ్రీ సార్. ఓకే, అగ్రెషన్ ఈగో ఇట్టనే చేయాలని రిస్ట్రిక్ట్ చేస్తే కాలొద్దు అనమాట. ఆ రవి తర్వాత రాహు ఒకే స్టార్లో ఉన్నారు. ఒక్కోసారి ఏంటంటే మానసికంగా కూడా డిస్టర్బ్ అయ్యి కూడా మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేకపోతా ఉంటారు అనమాట. సో అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. బేసికల్లీ మీరు ఇప్పుడే ఛాన్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఛాన్స్ తీసుకొని మీరు ఏదైతే డైరెక్షన్లో వెళ్తారో అదే నమ్ముకొని ముందుకు పోవాలి మీరు, లేదనంటే మాత్రం మీకు ఛాలెంజ్ వస్తుంది అనమాట. సో ఓకే సార్. పెళ్లి కాలేదు కదా? లేదు సార్. ఓకే, మ్యారేజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? 30 లోపల, 28, 29, 30 అలా. 28 చేసుకోండి, బాగుంటుంది. ఓకే, రాహుభుక్తి, రాహు శని నక్షత్రంలో ఉన్నాడు, రాహు స్టార్లో ఎవ్వరు లేరు. ఓకే, బట్ మరి అంటే పెద్ద రికమెండెడ్ చేసేలాగా కూడా లేదు, ఎందుకంటే నాకు అంటే ఫస్ట్ మీకు సప్తమాధిపతి బాగానే ఉన్నాడు, నాకైతే కంప్లైంట్ లేదు. ఓకే, ఎందుకంటే రవిచంద్ర కుజభుక్తి ఈజ్ ఇన్ ద రవి నక్షత్ర. నేను బుధుడిలో రాహుభుక్తిని రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? రాహుభుక్తిని రాహు స్టార్లాడు శనే, కానీ గురువు ఈజ్ ఆల్సో యోగకారక. ఓకే, గురువు 5వ భావంలోనికి కనెక్ట్ అయ్యాడు అనమాట. ఓకే, కాబట్టి కొంతవరకు నయం అనమాట. సో 27 అక్టోబర్ తర్వాత మ్యారేజ్ ఒకటి రికమెండ్ చేస్తున్నాను. దట్ ఈస్ మై కంక్లూషన్, 1 పాయింట్. సో మీరు 28, 29కి మీరు సెటిల్మెంట్ తీసుకోవాలన్నమాట. తీసుకోకుండా నేను మల్టిపుల్ ట్రై చేస్తానంటే వర్కౌట్ కాదు. ఓకే, నేను బిజినెస్ రికమెండ్ చేయట్లేదు. ఓకే, ఈ కన్సల్టింగ్ లాగానే ఇప్పుడు ట్రావెల్ ఏజెన్సీ ఉంది, మీరే ఏదైనా ఎక్స్పోర్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారు, అలాంటిది. అప్పుడు మీరు పెట్టుకోవాలంటే మీకు మళ్ళీ వెహికల్స్ ఇవన్నీ కావాలిగా. అవును సార్. అది ప్రాబ్లం అనమాట. దానికన్నా కూడా ఇప్పుడు వైట్ లేబుల్ టు ద ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు నాది ఒక చిన్న కొరియర్ షాప్ పెట్టుకున్నా నేను, ఎగ్జాంపుల్. ఈ కొరియర్ షాప్లో నేను ఏదైనా యాక్సెప్ట్ చేస్తా, కానీ నేను ఇంకో థర్డ్ పార్టీ సర్వీస్, నేను ఒక 20% కమిషన్ తీసుకొని నేను ఇప్పుడు మా మామయ్య ఉన్నాడు, ఆ మామయ్యకి ఇచ్చేస్తాను, ఆయన చేసుకుంటాడు. అర్థమైందా? మొత్తం అంతా వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు, మనకు సంబంధం కమిషన్ బేస్డ్ అనమాట. అర్థమైందా? ఏదైనా కానీ మనం కమిషన్ బేస్డ్గా వర్కింగ్ పార్ట్నర్గానే ఉండాలి. ఒకవేళ మీకు బిజినెస్ ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉంటే, లేదు జాబ్ సైబర్ సెక్యూరిటీ అంటారా, సో అలానే వెళ్ళండి, మీరు కంటిన్యూ అవ్వండి. నేను మాత్రం మనీ ఇన్వెస్టెడ్ మనీతో చెయ్యాలని అనుకుంటలేను మీ సిచ్యువేషన్లో నేను ఉంటే. అర్థమైందా? ఎందుకంటే అప్కమింగ్ ఆస్పెక్ట్స్ ఎక్కడొక్కడ ఏదో ఒక బ్రేక్ పడుతూనే ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి ఏంటంటే, ఎందుకంటే ధనాధిపతి 6లో పడిపోయాడు, అవునా? ఈ లగ్నానికి విశేషమైన ధనాధిపతి నక్షత్రంలో ఉన్నది అష్టమాధిపతి. కాబట్టి ఏంటిది, మీకు డబ్బు ఎప్పుడు ఎక్కువ వస్తుందో తెలియదు, ఎప్పుడు తక్కువ వస్తుందో తెలియదు, మీ ప్లాన్లో లేదు కదా. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేకి బాగా వర్కౌట్ అవుతుంది అనుకో, ఇదిగో 20 లక్షలు మీ దగ్గర పెట్టుకోండి అంటాడు. ఓకే, వర్కౌట్ కాలేదనుకో అదే జీతానికి పనిచేయాలి, అంతేనా? మనం అది ప్రిడిక్ట్ చేయలేం కదా. అట్లనే మీ దానిలో వాలటిలిటీ ఉంది, సో ప్లాన్ పరంగా జరగదు, అది మ్యాటర్. ఓకే, సో ఫైనాన్షియల్లీ మీకు ఛాలెంజెస్ రాకుండా ఉండడానికి
మనీని ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తున్నా. కాబట్టి కమిటెడ్ సేవింగ్తో వెళ్ళమని చెప్తున్నా. దట్ ఈస్ మై కన్క్లూషన్. ఓకే. ఓకే సార్. సో ఇప్పుడు సేవింగ్స్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలా మీరు ఏదైనా సేవింగ్ తో వర్కౌట్ మీరు చాలా బ్యాలెన్స్డ్ గా ఏదైనా ఒక చిన్న ల్యాండ్ తీసుకొని అలా జాగ్రత్తగా అట్లా ముందుకు వెళ్ళమంటున్నా. అంతేగాని నువ్వు వాల్టైల్గా ఇన్వెస్ట్ చేయొద్దు, నీకు నా దగ్గర చాలా టాలెంట్ ఉంది, నేను చాలా అగ్రెసివ్, నా దగ్గర పవర్ ఉంది, అట్లా బిహేవ్ చేయకు అని చెప్తున్నా నేను. అట్లా అనుకోకు, ఓకే. ఓవర్ ఇమాజినేషన్ చేసుకోకని చెప్తున్నా. ఓకే సార్. నువ్వు క్యాపబిలిటీని కాదనట్లేదు, క్యాపబిలిటీకి ప్రకృతి కూడా అనుకూలించాలి కదా. జాతకం అంటే ఏంటిది? 33% ప్రారంధ కర్మ, దాని గురించే నేను చెప్తా ఉన్నా. అయితే 67% నా చేతుల్లోనే ఉన్నది కదా, నేను చేస్తానని చెప్తావు. ఓకే, నువ్వు సెల్ఫ్ ఎఫర్ట్ అంతే వస్తుంది, ఎంత చేస్తే అంత వస్తుంది కదా. 10కి 10 వస్తుంది. 10కి 100 రావాలన్నప్పుడు నువ్వు రిస్క్ చేయాల్సి వస్తుంది. ఆ రిస్క్ చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది. ఓకే సార్. అర్థమైందా? అందుకని నేను అర్థమైంది. అందుకే సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ లో ఉన్నాం అనుకో, డిజాస్టర్ మేనేజ్మెంట్ సేవింగ్ తో మేనేజ్ చేసుకోవచ్చు. అదే రిస్క్ చేసామనుకో, రిస్క్ కి డిజాస్టర్ మేనేజ్మెంట్ సరిపోదు కదా. ఇప్పుడు 4 నెలలకి నాకు బండి నడవాలంటే 4 బదులు 40,000 పక్క పెట్టుకున్నా. అదే బిజినెస్ లో ఇంకో 60,000 పెట్టాను. ఇప్పుడు ఈ 40,000 వీటిని మేనేజ్ చేయడానికి వాడనా, 60,000 అటు సైడ్ వాడనా? ఎటు వాడను? అటు ఇటు ఇరుక్కుపోతా కదా. అవును సార్. జాబ్ లేకపోతే జీరో ప్రాఫిట్, అర్థమైందా? మైనస్ sir. కాదు. Yes, అదే sir. బిజినెస్ లో మైనస్ పోతూ ఉంటుంది. ఎస్ సార్. సర్వీస్ బేస్డ్ గా ఉండమని చెప్తున్నా. ఓకే సార్. ఎక్కువ హెడేక్ పెట్టుకోకుండా కమిషన్ బేస్డ్ గా, సర్వీస్ బేస్డ్ గా, అది టెలికాలింగ్ ఏజెన్సీ పెడతారా మీరు, లేదంటే మీరు ఇదే కొరియర్ సర్వీసు, అదే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ వాడతారా, లేదంటే సైబర్ సెక్యూరిటీకి వెళ్తారా, శాప్లోకి వెళ్తారా, అదంతా మీ చాయిస్. ఓకే సార్. కానీ దానికి టైం లైన్ కూడా చెప్తున్నాను అనమాట. 28, 29, మాక్సిమం 30 లోపు నువ్వు సెటిల్ అవ్వడానికి నువ్వు ట్రై చేయి. అర్థమైందా? చేస్తే నీకు వర్కౌట్ అవుతుంది. నువ్వు డైరెక్షన్ మార్చుకోకుండా జాగ్రత్తగా వెళ్ళని చెప్తాను నేను. దట్ ఈస్ మై ఫైనల్ సజెషన్. సార్ ఫారిన్ సెటిల్మెంట్ ఆప్షన్ ఏదైనా కనిపిస్తుందా సార్? ఫస్ట్ మీరు కంపెనీలోకి వెళ్తే ఆ కంపెనీ వాడు పంపిస్తే వెళ్ళండి అంట. మీకు వ్యయాధిపతి లగ్నాధిపతికి కనెక్ట్ అయ్యాడు, ధనాధిపతికి డైరెక్షన్ అంటే చూస్తున్నాడు, అంటే ధనాధిపతిని లగ్నాధిపతి చూస్తున్నాడు. సో ఇప్పుడు బుధ దశ జరుగుతూ ఉంది, బుధుడు 6, 12. ఓకే, మీ కంపెనీ పంపితే వెళ్ళండి. నాకు ఎందుకో కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే టైం లైన్ అనుకూలంగా, నువ్వు ఫారెన్, మన ఇండియాలోనో మన ఇంట్లోనో ఉన్నావు, జ్వరం వచ్చింది, హ్యాపీగా పడుకుంటావు, అవునా? Yes, sir. అదే నువ్వు ఫారెన్ ల్యాండ్ వెళ్ళినప్పుడు నీకు ఛాలెంజ్ వచ్చింది అనుకో, నీకు ఇబ్బంది కదా. ఎస్ సార్. అది అందుకని నేను అక్కడ చెప్పాను. అక్కడ మన ఫ్యామిలీ ఎవరన్నా ఉంటే అక్కడ టేక్ కేర్ చేస్తా. అక్కడ ఉన్నారు సార్ యాక్చువల్గా, మరి నా రిలేటివ్ అక్కడ. నేను ఇప్పుడు హైయర్ స్టడీ అంటే ఎంఎస్, మా కంప్యూటర్ ఎంఎస్ చేసుకుంటూ అక్కడ ఏదైనా జాబ్ చేసుకోవచ్చా? దానికి ఏదైనా ఆప్షన్ ఉంటుందా సార్? అదే చెప్తున్నాను. సో ఇప్పుడు డిఫికల్టీ టైం వచ్చింది అనుకో, నీకు ఆపర్చునిటీ లాస్, వీసా ఇష్యూస్ వచ్చాయనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఈ 4 ఏళ్ళు అక్కడ ఫారెన్లో ఎఫర్ట్ చేసిందంతా నీకు ఎట్టా ఉంటుందని అడుగుతున్నా. అదేదో నువ్వు ఫస్ట్ సెక్యూర్గా ఇక్కడ సెటిల్మెంట్ చేసుకొని ఒక ఆపర్చునిటీని, ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవచ్చు కదా అని అడుగుతున్నా. ఇప్పుడు వెళ్ళాలంటే నువ్వు ఒక కొంత లోన్ కూడా పెట్టుకోవాలి కదా. ఎస్ సార్. మరి నువ్వు ఎడ్యుకేషన్ మాస్టర్స్ అని వెళ్ళాల్సి వస్తుంది కదా. ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సార్. ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే నా ఆప్షన్ అడుగుతున్నాను సార్. ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం కాలేదు. అంటే ఒక సపోర్ట్ చేస్తారు సార్. వాళ్ళు సపోర్ట్ చేస్తారు, నువ్వు పర్ఫామ్ చేయాలి కదా, నీకు ఆపర్చునిటీ కుదరాలి కదా అంటున్నా. ఓకే. నువ్వు డబ్బులు ఇచ్చా, నేనే నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు మంచోడు అని ఇచ్చా, నువ్వు తిరిగి ఇవ్వవా? ఇస్తాను. ఇవ్వాలంటే నీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కదా. అదేదో ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకో అంటున్నా నేను. సైబర్ సెక్యూరిటీ అన్నారు కదా, సైబర్ సెక్యూరిటీ మీరు వెళ్ళి ప్రూవ్ చేసుకోమంటున్నా ఫస్ట్. ఓకే, అక్కడ వర్కౌట్ చేసుకుంటూ ముందు. నేనేమంటానంటే మనం ఒకళ్ళకి బర్డెన్ కాకుండా మనము సెల్ఫ్ గా ప్రూవ్ చేసుకుందాం అంటున్నా. మనకెందుకు గిల్ట్ ఫీలింగ్, ఆడిచ్చాడు ఆడికి ఇవ్వలేకపోతున్నాను, ఎందుకు నాకు ఆ బాధ? ఓకే సార్. అది నేను చెప్పేది. ఎందుకంటే ఇక్కడ టైం ఫ్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్తావు అక్కడికి, తర్వాత నీకు పరిస్థితి అనుకూలంగా లేకపోతే, తర్వాత రెసిషన్ సైకిల్లో నువ్వు తిరిగి వచ్చేయాల్సి వస్తే, అప్పుడు నేను ఒక 3 ఏళ్ళు ట్రాన్స్పోర్ట్ చేశాను, ఓ 2 ఏళ్ళు టెలికాలర్ చేశాను, ఆ తర్వాత అక్కడ ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు, ఇంకా నాకు పెళ్లి కాలేదు, నాకు పరిస్థితి ఏంటిది అని నువ్వు అట్లాంటి పొటెన్షియల్ టైంని నువ్వు మిస్యూజ్ ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నా. ఓకే సార్. నువ్వు డైరెక్షన్ లెస్ అవ్వకుండా ఉండడానికి నా సలహా. ఓకే. ఎందుకంటే ఫర్దర్ గా దశ బలంగా యోగిచ్చేస్తా ఉంది, వర్కౌట్ అవుతా ఉంది, స్పీడ్గా వెళ్ళిపోతుందంటే వేరే చెప్పొచ్చు. అట్లా వెళ్ళట్లేదు కదా. ఎందుకంటే చంద్రుడు కూడా 8వ భావంలో ఉన్నాడు, రేపు కేతు దశ వస్తుంది బుధుడు అయిపోయాక, ఆయన చంద్రకేతుల కాంబినేషన్ ని లీడ్ చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా ఫ్లో, ఎక్స్పెక్టెడ్ ఫ్లోలో వెళ్ళదు, వర్కౌట్ అవుతా ఉంటుంది నీకు. కానీ సూపర్ గా వర్కౌట్ అవడంలో డౌట్ ఉంది నాకు. బ్రేక్స్ పడుతున్నాయి, అర్థమైందా?
ఎస్ సార్, ఎస్ నేను సార్. కాదు, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి మీరు. ఇది ఒక ఇన్సైట్ మాత్రమే, అది నేను కంక్లూడ్ చేసేది. లేదు సార్, ఇది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తున్నాను అనమాట. క్రీమ్ చాక్లెట్ ఏమీ రాయట్లేదు దాన్ని. ఇది యాక్చువల్లీ పర్ఫెక్ట్ గా ఉంది సార్. ఓకే, మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, అది అర్థమైతుంది. పర్ఫెక్ట్ గా ఉంది సార్, అందుకనేసి నేను ఇన్ని రోజులు నేను ట్రై చేశాను సార్. ఎస్ అండి, ఎస్. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.